అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 6వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల వలన వారి జీవితంలో ఎటువంటి సంఘటనలను చవిచూడబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల వారికి ఏర్పడిన సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడెను. గురూజీ రామదాసు స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి అయితే మన గురువుగారిని సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం తప్పకుండా లభించి తీరుతుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. మన గురువుగారి ద్వారా ఎంతోమంది అయితే లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి అయితే నమ్మకంతో మీరు కూడా మీకున్న సమస్యలకు గురువుగారి ద్వారా తగిన పరిష్కారాన్ని అయితే వితిన్ డేస్లోనే లభిస్తుంది. తప్పకుండా అయితే తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో మృదు స్వభావాలను అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి మంచి చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఉంటారు. వీరికి దక్కినటువంటి బహుమతి ఏమిటంటే కేవలం కాలం ఇచ్చినటువంటి ఒక ద్రోహం, వెన్నుపోటుకు అయితే వీరు గురి కాబోతున్నారు. రేపటి రోజున ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వారే మిమ్మల్ని చాలా రోజులుగా నట్టేట ముంచబోతున్నారు. మీరు ఎవరికైతే రక్తం దారబోసి సహాయం చేశారో వారే ఈ రోజున మిమ్మల్ని రోడ్డున పడేయబోతున్నారు. మీ యొక్క అవసరం తీరాక మిమ్మల్ని ఒక్కసారిగా అయితే కూరలో కరివేపాకులాగా తీసి పడవేయబోతున్నారు. ఈ మాట నిజమైతే తప్పకుండా మీరు గ్రహించుకొని తీరుతారు. కొన్ని సంవత్సరాలుగా ఈ విషయంలో మీకు ఒక స్పష్టత లేకుండా మీలో ఉన్నటువంటి ఒక లోపం అనేది కాదు, కేవలం మీ యొక్క మంచితనం అయితే చెప్పుకోవచ్చు. ఆ మంచితనం మీకు గత కొన్ని సంవత్సరాలుగా శాపంగా మారింది. మీరు ఎదుర్కోబోయే కొన్ని సమస్యలు మీకు ధైర్యం అనేది లేక మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా మీ కళ్ళల్లో చూసి మాట్లాడే ధైర్యం కూడా లేదు. కాబట్టి వెనుక నుండి చాలా విధాలుగా మీపై కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక వ్యూహం లాగా అయితే ఒక సూత్రధారి కూడా ఉన్నారు. ఆ యొక్క సూత్రధారి కేవలం ఒక స్త్రీ కావచ్చు లేదా పురుషుడు కావచ్చు. రేపటి రోజున మాత్రం మీకు సమాజంలో తలెత్తుకోకుండా చేయాలని చెప్పి ఆ వ్యక్తులు నిరంతరం ప్రయోగాలు అయితే ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏడవలేక నవ్వుతూ మీతో మాట్లాడుతూ అన్ని రకాలుగా కూడా నాటకాలు వేస్తూ ఉన్నారు. కానీ లోపల అంటే మీరంటే మాత్రం పగ, అసూయ, కుట్ర ఇవన్నీ కూడా పెంచుకొని బయటకు చూపించలేకపోతూ ఉన్నారు. అయితే అటువంటి వ్యక్తులు ఎవరనేది ఈ రోజున మీ యొక్క జీవితంలో తప్పకుండా బయటపడబోతుంది. ఈ రోజున మీరు తప్పకుండా గమనించుకొని తీరాలి. మీరు ఎంత కష్టపడినా పగలు రాత్రి అనుకోకుండా శ్రమించి రేపటి రోజున మీ యొక్క డబ్బులు మీరు ఎంతో సంపాదించి కూడబెట్టుకొని మీ చేతిలో అస్సలు నిలవడం లేదు. నెల తిరిగేసరికి మళ్ళీ అప్పులు చేయవలసిన అవసరం కూడా రాబోతుంది. అటువంటి తెలియని ఖర్చుల్లో ఇంట్లో ఏదో ఒక రూపంలో అనారోగ్య పాలవడం, అనవసర ఖర్చులు అవ్వడం, ఇట చాలా రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య సంఘర్షణలు, అయితే కొంతకాలంగా గొడవలు అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడూ కూడా అన్యోన్యత అనేది లేకుండా ఇరు వర్గాల మధ్య, ఇద్దరి మధ్య కూడా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒకరికి విసుగు వస్తూ ఇంట్లో ప్రశాంతత అయితే ఉండదు, ఇంటికి రావాలని ఉండదు. తెలియనటువంటి నెగిటివ్ ఎనర్జీ అయితే మిమ్మల్ని చుట్టుముట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. రేపటి రోజున బంధువుల నుండి కూడా మీకు తీవ్రమైనటువంటి విమర్శలు కూడా ఎదురు కాబోతున్నాయి. ఎవరి కోసమైతే మీ ప్రాణం మించి అంటే వాళ్లకు గౌరవం ఇచ్చి ఉన్నారో అటువంటి వ్యక్తులే మిమ్మల్ని తప్పుడు వ్యక్తులుగా ప్రచారం చేసి సమాజంలో మిమ్మల్ని ఒక చెడ్డవారిగా చేయాలని చెప్పి అయితే చూస్తున్నారు. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఏదో తెలియనటువంటి భయము, భవిష్యత్తు గురించి తీవ్రమైన ఆందోళన, ఎంత దైవ ప్రార్థన చేసినా కూడా దానికి తగిన ఫలితం అనేది లేదని చెప్పి మీరు ఎంతో బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నారు. జీవితంలో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా గత కొన్ని రోజులుగా మీ కళ్ళ ముందు మెదలాడుతూ ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు ప్రయోగించినటువంటి విషపు చూపులు ఇటువంటివన్నీ కూడా మీ మీద పడ్డాయని చెప్పి మీరు తప్పకుండా గ్రహించుకొని తీరాలి. ఈ రోజున ఇటువంటి విషయానికి మీరు కొన్ని రోజులుగా జాగ్రత్తగా కీలకమైన అంశాలుగా అయితే రేపటి రోజున అయితే చెప్పుకోవచ్చు.
ఈ రోజున ప్రధానమైన అంశాల్లో భాగంగా ఇతర వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి చాలా రకాలుగా కుట్రలు పన్నుతూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా వారు ప్రయోగించినటువంటి ప్రతి ఒక్క పని కూడా వారికి బెడిసి కొడుతూ ఉంటుంది. అయితే రేపటి రోజున అయితే మాత్రం మీరు తెలుసుకున్నటువంటి ఒక పచ్చి నిజం ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకొని తీరాలి. మీరు చేసినటువంటి కొన్ని పనులు కావచ్చు, కొన్ని యొక్క ఆలోచన విధానం కావచ్చు, మీ రోజున మీరు ఈ విధంగా నిలబడడానికి అడుగడుగునా మిమ్మల్ని రక్షిస్తుంది మాత్రం దానికి కారణం మాత్రం ఆ భగవంతుడిని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క మంచి మనస్తత్వం ద్వారా ఆ మంచి మనస్తత్వంతో మీరు అసలు ఎప్పుడూ వదులుకోవద్దు. సమాజంలో మీరు కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కూడా మీకు రెట్టింపు కాబోతున్నాయి. మిమ్మల్ని ఎవరైతే పగబట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే మీ నాశనం కోరుతూ ఉన్నారో, పని కట్టుకొని మీపై లేనిపోని కుట్రలు పన్నుతూ ఉన్నారో అటువంటి వారే నాశనం కాబోయే రోజైతే రేపటి రోజని చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితం వారికి ఒక అర్థం అనేది కాకుండా వారు చేసినటువంటి చెడు పనులు, వారు తీర్చుకోలేని గోతులు వారే నిలువెల్లా పడబోతున్నారు. రేపటి రోజున మాత్రం మీకు ప్రధానమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గనక శత్రునాశనం జరగబోతుంది. మీపై ఎవరైతే కుట్రలు పన్ని ఉన్నారో, ఎవరైతే మీపై పడి ఏడుస్తూ ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నారో అటువంటి వాడిని భగవంతుడు రేపటి రోజున నిలువెత్తుట అయితే అడ్డు కాబోతున్నాడు. భగవంతుడు అనేది మీకు అండగా దండగా ఉండబోతున్నాడు. భగవంతుడి యొక్క కఠినమైన చర్యలు ఏ విధంగా ఉండబోతాయో సాక్షాత్తు ఈ రోజునైతే శివానుగ్రహం మీపై ఉంది. పూల వర్షంలాగా అయితే శివానుగ్రహం మీపై కురవబోతుంది. ఈ రోజున అడుగడుగునో కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది. కొంతమంది వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వారు ముఖం మీదే ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఉన్నారు, ఇల్లంతా బాగుందా, అందరూ బాగున్నారా అంటూ ఉంటారు. కానీ వారి వెనక మాత్రం ఏడుపులతో ఉంటూ ఉంటారు. వీడికి ఇంత సంపాదన ఎలా వచ్చింది, ఎలా వీడు అభివృద్ధి చెందారు అనే విషయంలో వారు కాస్త కుట్రలు కన్నుతూ ఉంటారు. తెల్లని పుష్పాలతో రేపటి రోజున చక్కగా స్వామివారి యొక్క పటాన్ని అలంకరించి ఇంట్లోనే మీరు దీపారాధన చేసుకోవడం మీకు రేపటి రోజున ఎంతైనా మంచిది. బయటకు వెళ్ళడానికి దేవాలయానికి వెళ్ళి తప్పకుండా శివలింగానికి మీరు అభిషేకించడం, బిల్వ పత్రాలతో మీరు అభిషేకించడం చాలా మంచిది. అలాగే రావి చెట్టు కింద ఆవినేతితో దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేయడం, నవగ్రహారాధన చేయడం, నవగ్రహ ప్రదక్షిణలు చేయడము మీకు ఎంతో మేలు జరుగుతుంది. తప్పకుండా రేపటి రోజున శివాష్టకం పఠించడం, వినడం మీకు ఎంతో మేలు జరుగుతుంది. రేపటి రోజున మీరు ఒకవేళ అభిషేకం కుదరకపోయినా చెంబుడు నీళ్ళతో అయినా సరే జలాభిషేకం చేసినా కూడా శివుడు ఎంతో ప్రీతిపాత్రుడు కనుక మీపై ఎంతో అనుగ్రహాన్ని కురుస్తూ ఉంటాడు. తప్పకుండా మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క శత్రువులు ఎవరనేది మీకు రేపటి రోజున తెలవబోతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులు కలుసుకోబోతారు. విద్యా, వ్యాపారం, ఉద్యోగ రంగాలలో సానుకూలమైన ఫలితాలు కూడా రేపటి రోజున మీరు చూడబోతారు. అత్యధికమైనటువంటి శక్తివంతమైన ఒక చిన్న పరిహారం కూడా మీరు చేసుకోవడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి పరిహారం. మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళి వేలు ఖర్చులు చేసుకుని పూజలు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీ ఇంట్లోనే మీ 2 చేతులతో మీరు చేసుకునే యొక్క పరిహారం చాలా అద్భుతంగా మీ యొక్క జీవితాన్ని మార్చబోతుంది. మీ యొక్క ఇంటి గుట్టు ఎవరికి కూడా రేపటి రోజున మొట్టమొదటికి అసలు చెప్పవద్దు. ఇంట్లో జరగబోయే విషయాలు ఎవరి దగ్గర మీరు బయటకు తీసుకురావద్దు. మీ గోప్యంగానే ఉంచడం ఎంతైనా మంచిది. ఇంట్లో జరిగిన సంభాషణ ఇంట్లో వరకే వదిలేయండి. బయట వ్యక్తులకు ఎవరికి మీరు చెప్పవద్దు. రేపటి రోజున మీరు సంతోషాన్ని అయితే మీ యొక్క పిల్లల్ని ఎదుగుతున్నారని చెప్పి అందరూ ఈర్ష్యాశ్రయతో ఉంటూ ఉంటారు కనుక మన ఇంట్లో విషయాలు మన ఇంట్లోనే ఉంచుకోవడం ఎంతైనా మంచిది. రేపటి రోజున కొందరు మా వ్యక్తుల యొక్క ఉన్నతిని చూసి ఏడుస్తూ ఉన్నారు కనుక వారి ముందు అస్సలు మీరు బయట పెట్టవద్దు. వారి యొక్క కుళ్ళు కుతంత్రాల వల్ల మీరు ఇంటికి చేరేటువంటి దరిద్రాన్ని కూడా పారదోలండి. రేపటి రోజున తప్పకుండా మీరు ఉదయం నిద్ర లేవగానే ఒక బకెట్ నీళ్ళలో గుప్పెడు కల్లు ఉప్పు అంటే రాక్ సాల్ట్ వేసి పసుపు వేసి ఇల్లంతా తుడుచుకోండి. అలాగే ప్రధాన ద్వారం వద్ద 2 నిమ్మకాయలను కోసివేసి కుంకుమ అద్ది ఇరువైపులా కూడా పెట్టండి. మీ ఇంటి గడప దాటి లోపలికి వచ్చే ముందుగా ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ నిమ్మకాయల్లో పూర్తిగా అయితే పీల్చేసుకుంటూ ఉంటుంది. ఇంకొక చిన్న పరిహారం ఏంటంటే కనుక రేపటి రోజున తప్పకుండా మీరు ఏం చేయాలంటే కనుక ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రేపటి రోజున తప్పకుండా హనుమంతుల వారికి కూడా మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించడము లేదా వినడం కూడా కుదిరినా కూడా మీరు చేయడం ఎంతైనా మేలు జరుగుతుంది. తప్పకుండా అయితే మీరు శివానుగ్రహాన్ని పొందడం ద్వారా ఆర్థిక సమస్యల నుండి అన్నీ కూడా విముక్తి కాబోతున్నారు. మనం చెప్పుకున్న పరిహారాలు మీరు పాటించడం ద్వారా మీకు శత్రు వినాశనం తప్పకుండా అయితే కలుగుతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.